సో పిపర్మెంట్ గ్యాంగ్ మన థర్డ్ రౌండ్ లో ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆయన చెప్పినట్టే ఉంది అంతా మొత్తం అంత ముందుగా. సో ఇంతకీ ఈ అద్భుతమైన గెటప్ ఎందుకు వేయించారు ఈ అబ్బాయి చేత? బికాస్ ఆమె మా మమ్మీ. ఇంత పెద్ద కు అంత చిన్న ఆ అండ్ నాకు ఒక వైఫ్ ఉంటుంది. ఒక వైఫ్? ఓకే, ఒకటే వైఫ్. వెరీ గుడ్. అండ్ ఇంకొక కొడుకు. ఒక నిమిషం, మీరు అబ్బాయి, మీకు ఒక వైఫ్, మీకు ఒక అబ్బాయి అండ్ ఈవిడ మదర్, స్టిల్ బ్లాక్ హెయిర్. వావ్, వండర్ఫుల్ కాన్సెప్ట్. జస్ట్ 60. వెరీ గుడ్. అందుకే కొంచెం నీరసంగా ఉంది, జాగ్రత్త. ఓకే, ఆల్ ది బెస్ట్, లెట్స్ గో ఫర్ ఇట్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్, ఒంట్లో పటాసులే క్రాకింగ్. ఓ యో వెపన్స్ కూడా వెనకడు గేసే ఆగట్సే సో షాకింగ్. తుఫానులాగా దూసుకు వస్తే రికార్డులన్నీ బ్రేకింగ్. నా బతుకు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, కానీ నాకు ఒక ఎంట్రీ సాంగ్ ఒకటి. నాకు ఒక వైఫ్ ఉంది. ఎవరికైనా హీరో అవ్వాలని ఉంటది, హీరోయిన్ అవ్వాలని ఉంటది. నా వైఫ్ కేంటో నేను హీరో అవ్వాలని ఉంది. ఏమండి ఏమండి ఏంటే రోజు ఎలా ఉన్నానండి? రోజు నన్ను హీరోలా తయారమ్మని నువ్వు హీరోలా తయారయ్యావు. ఎంతైనా కాబోయే హీరో పెళ్ళం కదండి, ఆ మాత్రం ఉండాలి కదండి. దేవుడా, మళ్ళీ వేసి సింద్రం. నాకు ఫస్ట్ నచ్చి చూపెట్టండి. ఇప్పుడు తప్పదా? తప్పదు. చాలా ఇలా నడుస్తే స్టూడియో గేట్ వరకు కూడా రానివ్వరు. మళ్ళీ నడవండి. అయ్యో, నాకు ఇదే కావాలండి. ఇంకా ఇంకా చేయండి. ఇంకెందుకే, ఒకసారి చేశాను కదే. మళ్ళీ మళ్ళీ చేయండి, నాకు తెలీదు. సరే, మీరు ఇంత మంచిగా చేశారు కాబట్టి మీకు వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. సరే వెళ్ళు. మా మమ్మీ నువ్వు కాఫీతో పట్టరమ్మను. ఏంట్రా కాఫీ చెప్పి 5 నిమిషాలు అయింది, ఇప్పటికీ తేలేదు. ఇంకెప్పుడు తెస్తావు? నీ పిల్లాము రోజు నాతో నువ్వు లేనప్పుడు కొట్లాడమంటే గయ్యాలలాగా ఒకటే ఎగబడుతుంది. నువ్వు వెళ్ళి దాన్ని చాడీలు చెప్పు, అది వచ్చి నీ మీ చాడీలు చెప్తుంది. మధ్యలో నేను బక రావద్దు. పట్టు, ఫస్ట్ టీ తాగు, తర్వాత నాన్న. ఏంటమ్మా? అరే నాన్న. ఏంటమ్మా చెప్పు. ఏం లేదు, నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదరా. నీకు కూడా అదే పిచ్చి పట్టింది ఏంటమ్మా? నువ్వు హీరోగా ట్రై చేస్తే దాంట్లోనే సైడ్ క్యారెక్టర్ లేదు, నాకు కూడా ఛాన్స్ దొరుకుతుంది కదా అని. నానా ఏంట్రా, మీరు చిరంజీవిలో ఒక పెద్ద స్టార్ అయిపోవాలి. అసలు నీ ఏజ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? మీరు చిరంజీవిలోకి అయితేనే కదా నేను కూడా రామ్ చరణ్ లా కావాల్సింది. రే, మీ వయసు ఏంట్రా? పక్కిలాడుకో. మీరు మారరు. ఏమండి, నేను ప్రాక్టీస్ చేయమంటే ఏం చేస్తున్నారు? ఏం ప్రాక్టీసే? నాకు తెలియదు, డైలాగ్స్ చెప్పండి. చెప్తారా లేదా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. ఇలా చెప్తారా? ఇంకెలా చెప్తాయే? నాకు తెలియదు, మంచిగా చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఏంటండి ఇది? మంచిగా చెప్పమంటే ఇలా చెప్తున్నారు. మంచిగా చెప్పండి. నా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నావు. ప్రదీప్ కంటే బాగా యాక్ట్ చేస్తాను నేను. అది తెలిసిందే కదండి. చూసావా ఏమో అంటుంది నా వైఫ్. అంటారు అలాగే.
ఇప్పుడు ఏంటి ఏంటే గోకుతున్నావు? అది ఎల్లుండి ఆడిషన్స్ ఉన్నాయంట అండి, హీరో ఆడిషన్స్. అయితే నన్నేం చేయమంటావు? నాకు తెలీదు, మీరు వెళ్ళాలండి. నేనెందుకు ఈ మధ్యలో? అరే అరే నేను కూడా 6 pack వెళ్తాను. కావాలంటే 0 pack ఏంటండి ఇది? నన్ను పట్టుకొని అంటున్నావా? Zero నేను pack. కాలేజ్ లో నాకు కాలేజ్ లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అప్పుడు వాళ్ళకి ఏదో సైట్ ఉండొచ్చు. నువ్వులు ఫస్ట్ పక్కలు కిచెన్ నాకు 6 pack రేపు కావాల్సిందే. రేపు జిమ్ కి వెళ్ళండి. అంతే అంటావా? అంతే. సరే అరే అరే నువ్వేంటి మళ్ళీ గోకుతున్నావు? కోడలతో పాటు నన్ను కూడా ఆడిషన్స్ కి పంపిస్తామని. అసలు నీ ఏజ్ ఏంటమ్మా? నీ వయసులో అందరూ వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు. ఏదో ఆ సీరియల్స్ లో ముసలి క్యారెక్టర్లు కూడా ఇస్తారు కదా. మనకి ఇవన్నీ ఏంట్రా? మీరు చిరంజీవి, నేను రామ్ చరణ్. అంటే ఫిక్స్ అయిపోయావా? అంతేగా. ఏంట్రా నువ్వు? వెళ్ళి చదువుకోరా. నీకు అసలు ఏ ర్యాంక్ వచ్చిందిరా చెప్పు? నీకు ఏ ర్యాంక్ వచ్చింది? ఫస్ట్ ర్యాంక్. నీ ప్రిన్సిపల్ మొన్న పిలిచి తిట్టాడు, ఏం చదవట్లే మీ అబ్బాయి అని. మీరు పంపలేదు కదా. తెలుగులో 20, హిందీలో 20, ఇంగ్లీష్ లో 20, మ్యాథ్స్ లో 20, సైన్స్ లో 20, సోషల్ 20, మొత్తం 100 మార్కులు. నాన్న పోలికలే. అలా వస్తేనే మంచిది అన్నారు. అలా వస్తే మంచిదా? ఎవడ్రా నీ ఫ్రెండ్స్? మమ్మీ. ఫస్ట్ వెళ్ళి చదువుకోపో. మీరు మారారు ఇక. ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నారా లేదా? సర్లే వెళ్తాను, ఏడవకు. నా సీరియల్ ఏంటమ్మా నువ్వు కూడా? అదంటే పిచ్చిది అలాగే వాగుతుంది. ఇట్లా ఎప్పుడు మనం రోజు చూసుకునే టీవీలో మనం కూడా కనపడితే మనది మనం కూడా చూసుకోవచ్చు కదా. అసలు ఇలా కాదు కానీ ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారండి? జిమ్. నాన్న ఏంట్రా? మీరు కృష్ణ, నేను మహేష్ బాబు. ఏమండి ఆడుకుంటున్నావు కదరా అందరూ నన్ను. డాడీ హీరో వైఫ్ ఇక్కడ. అసలు ఇలా రావే. హీరో వైఫ్ జిమ్ అండి. నీకు ఏం 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 అవసరం? సరే. మళ్ళీ చెప్పు. ఏం లేదు. నాన్న ఏంట్రా మళ్ళీ? మీరు అల్లు అరవింద్, నేను అల్లు అర్జున్. అంటే నువ్వు యాక్టర్ గా ఒప్పుకోవట్లేదు కదా, అందుకని ప్రొడ్యూసర్ చేశాడు నిన్ను. అదే లాస్ట్ ప్రొడ్యూసర్ చేసేసాడు. ఎస్ వెల్ డన్, సూపర్, చాలా బాగా చేశారు. అసలు ఇలా వస్తుంది అనుకోలేదు నేను, అదలాగే వచ్చింది. వెరీ గుడ్, బాగా వచ్చింది. సో పిప్పర్మెంట్ పరిస్థితి అదైతే, మరి లాలీపాప్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. వెరీ గుడ్. గెటప్ మారినా స్టెప్ మారలేదు. ఆయన పాపం అదే పరిస్థితిలో డాన్స్ చేశాడు. ఎస్, ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? నేను ఒక సైంటిస్ట్. మీరు సైంటిస్ట్, ఓకే. నేను ఒక రోబోని కనిపెడతాను. రోబో. ఆ రోబో ఏంటంటే అబద్ధాలు చెప్పిన వాళ్ళ తాట తీసుద్ది. పిచ్చగొట్టుడు కొట్టాలి. అది అన్నట్టు నా వైఫ్ ఒక సన్. సో వైఫ్ సన్, రోబోట్ ఏది? వస్తుంది. ఆన్ ది వే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మగాడి నుంచి చేయమంటే సైంటిస్ట్ నుంచి పెళ్లి చేశారు. నా జీవితానికి ఎక్స్పెరిమెంట్ తప్ప ఎగ్జైట్మెంట్ లేదు. ఛీ ఛీ ఛీ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఏమే ఏం చేస్తున్నావు? కనబడట్లేదా ఏం చేస్తున్నాను? 5 అవుతుంది, ఇంకా వాడు ఇంటికి రాలేదా? రాలేదండి. ఎడికి పోయాడు? ఏమో మీకే తెలుసు. కాఫీ పట్రా. బా దీనికేం తక్కువ లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఒక రోబోని కనిపెట్టాను. అది ఏం చేస్తుందో తెలుసా? అబద్ధాలు చెప్పిన వాళ్ళ తాట తీస్తుంది. వెల్కమ్ చెప్దామా రోబోకి? చిటి కమాన్. తల దించు సలాం అనుకో, బరిలో ఉన్న సికందరియే
పగబాటిన రంతెగునే నడకల్లు చురుకుతల తన్ని దొడుకు శత్రువుల ఉన్న ఒడుగు నా రోబో వచ్చేసింది, నా చిట్టి వచ్చేసింది, నా రోబో వచ్చేసింది, చిట్టి వచ్చేసాడు. ఇక అబద్ధాలు ఉండవు ఇంట్లో. అబద్ధాలు చెప్పిన వాళ్ళ తాట తీసేసుద్ది. ఏమే చిట్టి వచ్చేసింది. ఏమే వాడు ఇంకా రాలేదా? రాలేదండి. ఆగు అక్కడే. టైం ఎంతైందిరా? 5 అయింది నాన్నగారు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదంట. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? టైం 5 అవుతుంది. తండ్రి కొడుకుల మూవీ రిలీజ్ అయింది నాన్నగారు, మూవీ చూసి వస్తున్నాను. ఇది చిట్టిగాడు. సో అబద్ధం చెప్పిన వాళ్ళ తాట తీసుద్ది. ఇప్పటికైనా నిజం చెప్పురా. నేను పేరు మీద అర్చన చేసుకొస్తున్నా నాన్నగారు. ఇదేంద్రా బాబు నా సాగుకొచ్చింది. సో ఇప్పుడన్నా నిజం చెప్పురా. దెబ్బలు ఎందుకు తింటావు? క్లబ్కి వెళ్ళొస్తున్నా నాన్నగారు. ఈ వయసులో నీకు క్లబ్ ఏంట్రా? నేను అసలు ఈ వయసులో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉన్నాను తెలుసా? కనీసం సిగరెట్ గుట్కా కూడా నాకు అలవాట్లేదు. మీ కొడుకు మీలా కాకపోతే పక్కింటి కొడుకులా ఉంటారా? నేను చూడండి కాలేజ్కి వెళ్ళే టైంలో ఎంత డీసెంట్ గా ఉండేదాన్నో. ఒక్క అబ్బాయి సైడ్ కూడా అసలు కన్నెత్తి చూసేదాన్ని కాదు. చాలండి, మీరు ఏదో పెద్ద యూనిటీగా ఉన్నట్టు. లాభం లేదు. ఈ రోబోని టైం చూసి డిస్మెంటల్ చేయాల్సిందే, లేకపోతే ఇంటి గుట్టుని రట్ట చేసేటట్టుంది. వీళ్ళు తప్పు చేశారని తప్పుని తప్పనందుకు ఈ తప్పుడు సమాచారం నన్ను నిలదీసింది. అందుకే ఈ తప్పుడు వాళ్ళ మధ్యలో నేను ఉండను. బాయ్ బాయ్, టాటా. అయ్యో నేను ఒరిజినల్ హెయిర్ అనుకున్నాం ఇది. వెరీ గుడ్, బిగ్ గా చాలా బాగా చేశారు. అసలు అందరికంటే ముఖ్యమైన పాత్ర ఆయన పోషించారు. సో మేడం గారికి చప్పట్లు కొట్టాలి. కమాన్. ఏమేం డైలాగులు నేర్చుకున్నారో ఆ టైంకి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయనకి సంబంధం లేదు స్కిట్తో. వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అలవాట్లేదు కదా ఈ గెటప్, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ వెళ్ళేటప్పుడు ఫోటో దిగు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటిది ఆపర్చునిటీ నీకు రాదు కదా. ఓకే, ఎవరైనా నీతో ఆడుకుంటుంటే నువ్వు వాళ్ళకి ఫోటో చూపి చాలు, జీవితంలో మళ్ళీ నీ జోలికి రారు. రెడీ? థ్యాంక్ యూ. వాట్ ఏ స్కిట్. చాలా బాగా కుదిరింది మీ స్కిట్. ఇంతకీ నువ్వు ఏం డిసైడ్ అయ్యావు? మెగాస్టార్ చిరంజీవా, కృష్ణ, మహేష్ బాబా, అల్లు అర్జున్? అల్లు అర్జున్. వెరీ గుడ్ నాన్న. సో గుడ్ స్కిట్, బాగా వచ్చింది. 200 పాయింట్స్. అండ్ వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, చాలా బాగా కుదిరింది. అసలు ఏం స్కిట్, మీ టాపిక్ ఏంటి? రోబో. गुड वन, अच्छा आता है. 300 पॉइंट.